నమస్తే. ప్రస్తుతం మనం లక్కడికాపుల్లోని పెట్రోల్ బంక్ అయితే గ్యాస్ సంబంధించిన ఆటో గ్యాస్ సంబంధించిన బంక్ దగ్గర అయితే ఉన్నా. సో భారతదేశంలో ప్రధానంగా ఏదైతే చూసుకుంటే పక్క దేశాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏకి సంబంధించిన యుద్ధ నేపథ్యంలోనే భారతదేశం అంతటా ఎల్పిజి గ్యాస్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ సమస్య పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా నిన్న రాత్రి నుండే ప్రజలంతా చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. సో పొద్దున్న నుండి దాదాపుగా పొద్దున 4 గంటల నుండి కావచ్చు చూసుకుంటే అందరూ రోడ్లు మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ప్రజలు ఎందుకు భయపడతా ఉన్నారు అండ్ అదేవిధంగా ఈ షార్టేజ్ ఎందుకు వచ్చింది, అసలు యుద్ధం కారణంగానే ఈ సమస్య తలెత్తుతూ ఉందా లేకపోతే దీనికి ఏమైనా వేరే కారణం ఉందా? సో అయితే పెట్రోల్ పంపుకు సంబంధించిన ఈ ఓనర్లు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి సంబంధించిన ఏమైనా ప్రస్తుతం సమస్యలు ఉన్నాయా? సో వీటన్నిటి గురించి మాట్లాడదాం ఒకసారి. మరి ఇక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ అయితే చూస్తా ఉన్నాం, వరుసగా ఆటోలు దాదాపుగా పెద్ద లైన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి మాట్లాడదాం అన్నతోటి. प्रॉब्लम कुछ भी नहीं है, लाइन ही लग जा रही, दो तीन लाइन 15 दिन से हो रहा, 15 दिन से प्रॉब्लम हो रहा। शॉर्टेज का कुछ भी नहीं, गैस हमारे पास ही है, बोल रहे सब जगह गैस नहीं है, बोल रहे रेगुलर है मागन तो ऐसा नो प्रॉब्लम है, एनी टाइम रहता। अब बाहर नहीं है, बाहर क्या आएगी, क्या आएगी वही समझ में। आठवां कहाँ से आए, हम लोग खुद परेशान है, आठवां इधर नहीं। अरे भाई 15 दिन से बहुत कम हो जा रहा, हालत थक जा रही हमारी यहाँ। उंगलियां देखो क्या मिल रहा रेस्ट, खाली मारते जाओ रेट बढ़ाया नहीं तो वही रेट नहीं। 89 यहाँ है, देखो 89.97 है, 2 रुपए बढ़े थे बस बस उतना ही है। ఏంటి పరిస్థితి? ఆటో వెళ్తాం. ఏంటి మరి సమస్య ఎప్పటి నుండి ఉంది అసలు? ఇది 2 వారాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఓకే, సో ఏంటి ఫుల్ చేసుకుంటున్నారా ఎట్లా? కొంచెం ఇప్పుడు ఫుల్ చేసారు, ఇప్పుడు వేస్తలేరు కదా, ఇప్పుడు 500 వేస్తా అంటున్నారు ఓన్లీ. అంటే ఇట్లుంది ఇబ్బందులు ఎప్పటి నుండి ఉంది అంటే ఏమనిపిస్తుంది అసలు? ఇది ఎట్లా అక్కడ ఇది జంగ్ నడుస్తుందో అప్పటి నుంచి ఇదే ఇబ్బంది ఉంది. తప్పదు. రోజు ఎంత కొట్టించుకుంటారు మీరు? రోజు కనీసం 5-6 లీటర్ అనేది పోతుంది. దానికి తక్కువ అంటే నడవదు. పొద్దున ఏ టైంకి వచ్చినా? పొద్దున నేను 10:30కి వచ్చినా ఇక్కడ. మొత్తం రౌండ్ తిరిగినాం, మొత్తం రౌండ్. ఈ ఆటో ఇక్కడ వచ్చింది. మళ్ళా ఎక్కేస్తే ట్యాంక్ ఫుల్ చేస్తే 2 రోజులు నడుస్తుంది. ఇప్పుడు 500 వేస్తారు. बहुत है पर हमको गैस नहीं मिल रही, बहुत मुश्किल में पहले आ गई। घर का किराया खरीदारों को देना पड़ता, नहीं तो फांसी लेके मर जाना पड़ता। 5 दिन है पहली को, अब गैस नहीं मिली तो आखिर में फांसी लेके मर जाना पड़ता। पूरे EMI बनना, बजाज के हर चीज़ के बनना है, घर का किराया देना है, ऑटो का किराया देना है, 10,000 रुपये सब देने का है। नहीं वो तो आखिर में फांसी लेके मर जाना पड़ता अगर गैस ऐसी शॉर्टेज रही तो। पूरा पेरेंट्स हर कोई हमारे को परेशान कर रहे। सब फेक न्यूज बना रहे, सब है अच्छा है बोल रहे, सब अच्छा है बोल के बोल रहे, पर गैस ही नहीं है साहब। ओल्ड सिटी से आ रहा हूँ मैं, चंद्रन गुट्टा से आ रहा हूँ, गैस नहीं है। हाँ 3 घंटे हो रहा, 3 घंटे हो रहा गैस नहीं मिल के। हाँ लाइन में 3 घंटे हुआ, समय 10:30 को आया हूँ मैं। हाँ अभी यहाँ लंबर, अभी लाइन में छू यहाँ है। कैसा दिख रहा है? क्या ऐसा शॉर्टेज करे तो कैसा चलाना, बच्चों को कैसा ले आना, कॉलेज के एग्जाम चालू है कल से। हाँ पूरा यही स्पीच है ना सब हमारा, बस जीना कैसा जीना हम लोग। कुछ तो मतलब क्या है कुछ मालूम? गैस मिलना साहब, गैस मिला तो इतना कुछ कारोबार करेंगे, नहीं तो फिर ऑटो वाले कैसा जीएंगे। पहले तो ऑटो के रेटा वो हो गए, फिर कम से कम रैपिडो वाला कुछ भी नहीं दे रहा, ओला वाला नहीं। से पूरा गड़बड़ हो रहा है, पेट्रोल डीजल भी कुछ नहीं है, पेट्रोल बंक तो पूरा सब हो ही रह गए। हाँ अब ये हुकूमत कुछ तो भी करना, गैस को गैस मिले सका, सोचना पड़ेगा गैस को, पब्लिक को, पेट्रोल को, गैस को कैसा जीना। फिर ऐसा जंग उधर चल रही, यहाँ पर तकलीफ हम ना उठा रहे। हाँ कैसा जीना क्या है गरीब लोग। సో ఇది పరిస్థితి. ఇక్కడ ఆటో డ్రైవర్లు దాదాపుగా రోజు గ్యాస్ ఫిల్ చేసుకొని వీళ్ళు డైలీ ఇదే ఆటోనే నమ్ముకొని బతికే వాళ్ళు వీళ్ళంతా. సో సడన్గా గ్యాస్ రాకపోతే మనం ఎట్లా రోజువారీ పరిస్థితులు మాకు ఎట్లా గడుస్తాయి? ఈఎంఐలు ఉంటాయి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలకు స్కూల్ ఉంటాయి, మాకు రోజు నిత్యావసర వస్తువులు కొనుక్కుందామన్నా ఆటో తోలుకొని సాయంత్రం వెళ్ళి పరిస్థితులు కొనుక్కునే పరిస్థితి. సో ఇట్లా ఈ పరిస్థితి వల్ల చాలా ఇబ్బంది అవుతా ఉంది. మాకు ప్రభుత్వాలు ఆలోచించి దీనిపై న్యాయం చూపించాలని చెప్తాను. కాగా ఏంది ఎప్పుడు వచ్చినా పొద్దున? అరే 9 గంటలకు పిల్లలు విడిచిపెట్టి వచ్చిన బేట, 9 గంటలకు పిల్లలు స్కూల్ పిల్లలు విడిచిపెట్టి వచ్చిన ఫోన్లు చేస్తారు తల్లిదండ్రులు. ఏం చేయాలి, నాకు తలనొప్పి అయిపోతుంది. ఫోన్లో చేస్తా ఉండ్రు, ఇంకా రాలే అంకుల్, ఇంకా రాలేదు అంకుల్ అంటే ఈడనే గ్యాస్ లేదు, ఏం చేయాలి? 9 గంటలకు పిల్లలు విడిచిపెట్టి వచ్చిన
టైం ఎంత రెండు అవుతుంది. నీళ్ళు నీళ్ళు లేవు, ఏమీ లేవు, పానము గాబర్ గాబర్ అయిపోతుంది. అంటే ఎప్పటి నుండి ఉంది ఈ ప్రాబ్లం మీకు? ఏమో వారం అవుతుంది, ఇట్లే తలనొప్పి అవుతుంది. మొన్న వచ్చా ఈడ కూడా 300 400 వస్తున్నారు, ఎక్కువ ట్యాంక్ వస్తలేరు. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిందంటే మళ్ళీ ఒక మళ్ళా ఊరికి రావాలి 5-6 గంటలు, ఏం చేయాలి ఫ్యామిలీ అంతా ఇక ఆటో మీదనేనా? మరి ఇక అంతే. షమ్మా. ఏంది మరి ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ఏం చెప్పాలి అయ్యో, ఇక ప్రభుత్వాలు ఏం చేస్తుర్రు, ఏం తలనొప్పి చెప్పిస్తుర్రు, అయిపోయి ఇక ఓట్లు వేసేటప్పుడు సాక నాకుంటూ ఉరుకుతూ వస్తారు, అయిపోయి పొద్దుగాల పిల్లలు విడిచిపెట్టి పిల్లలు స్కూల్లో తాపస్ చేస్తుర్రు, తల్లిదండ్రులు ఫోన్ల మేము ఫోన్లు చేస్తుర్రు. ఏడు అన్నంలే మాట్లాడికే ఇది గొంతు కూడా వస్తలేదు. ఇది పరిస్థితి. సో చాలా మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో దాదాపుగా ఈ లైన్లు చూడొచ్చు, దాదాపుగా ఏదైనా గుళ్ళకి పోయినప్పుడు భక్తులు లైన్లు కట్టినట్టు పెట్రోల్ బంక్ల ముందు ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు, బైక్స్ కావచ్చు, దాదాపుగా చూసుకోవచ్చు, దాదాపు 1 కిలోమీటర్ లైన్ కనిపిస్తూ ఉంది ఆటోలకు సంబంధించి. పొద్దున 8-9 గంటల నుండి స్టార్ట్ చేస్తే లైను ఇప్పుడు దాదాపుగా ఇక్కడికి వచ్చిందట అని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు. కొంతమంది ఇందులో తిండి తినకుండా పొద్దుటి నుండి ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా చూసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తూ ఉంది, ఎందుకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలియట్లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పొద్దుటి నుండి. ఆటో డ్రైవర్లు అందరూ కూడా అన్న ఎప్పటి నుండి నిలబడ్డావు ఇక్కడ లైన్లో? 10:30 సో ఇందాక రోజు ఇట్లా ఉందన్నా ఈ రోజా? ఈ 2 days నుంచి ఎక్కువ ఉంది. ఇంకా 2 days నుండి ఎక్కువ ఉంది. అంటే ఏంది అంటే మీకు ఎట్లా ఈ షార్టేజ్ రావడానికి కారణం ఏమనుకుంటారు అసలు? ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంది. అన్ని బంకులకి సప్లై లేదు మెయిన్గా. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఒక్కటే బంకు, ఈ లగడీ కంపులో ఈ ఏరియాలో 2 బంకులు ఉన్నాయి గ్యాస్. అది భారత్ పెట్రోల్ పంపు, ఇది ఒకటి. ఈ 2 ఉండడం వల్ల అది క్లోజ్ అయిపోయింది, ఇది ఒకటే నడుస్తుంది. 10:30 అయింది మార్నింగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు 2 అయిపోతుంది. ఇంకొక ½ an hour పడుతుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళా మ్యాక్సిమం 4 hours రన్నింగ్. అది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మెయిన్గా సప్లై ఉంది అని అంటారు, స్టాక్ ఉంది అని అంటారు. స్టాక్ మరి మిగతా బంకులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటే బంకుకి ఇవ్వడం వల్ల బర్డెన్ అయిపోతుంది, వీళ్ళకు బర్డెన్ అయిపోతుంది. కూర్చోండి. సో ఇది ఆటో డ్రైవర్లు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏందన్నా ఎప్పుడు వచ్చినావు పొద్దున? अन्ना 9 बजे से ठहरे हुए हैं ना, सुबह 9 बजे से ठहरे हुए। अब आया अन्ना नंबर, अभी स्कूल के बच्चे लेना है। अभी स्कूलों में बच्चे हैं, पेरेंट्स साली फ़ोनों पे फ़ोन करते हैं। अरे अभी तो कुछ बच्चों को नहीं लिए, गाड़ी में गैस भी नहीं है, 1% नहीं है गैस। गैस से चलता है? गैस से चलती, पेट्रोल वोट्रोल कुछ नहीं है। मॉर्निंग 9 o'clock बोलता है, अभी 2 बज रहा। 2 बज रहे, अब क्या करेंगे? पेरेंट्स का तो इतना नहीं, फुल नहीं, 500 बस। कितना दिन आएगा? कितना है फिर कल लगाना पड़ेगा। अब कारोबार तो कुछ भी नहीं है, क्या भी नहीं है। अब देने का तो इसके ऊपर ही है, पूरा इसके ऊपर ही है। क्या अभी चलाने के लिए बहुत मुश्किल हो रहा है? बहुत मुश्किल, बहुत टाइट हो जा रहा भैया, बहुत टाइट, बहुत टाइट। प्रॉब्लम क्या है मालूम आपको? कहीं के लिए ऐसा अभी ये जंग जो बाहर लगी हुई है उसकी वजह से प्रॉब्लम है। अभी वो क्या है, वहाँ से अपने को गैस जो सप्लाई होती है, अगर वहाँ से जो सही हो जाएगा तो अपने को गैस। ओके, तो कुछ आगे तो कोई डिसीजन कुछ भी नहीं है अभी क्या है, 8 महीने तक कुछ बोलने सकेंगे, कुछ नहीं बोल सकेंगे। तो गवर्नमेंट को क्या बोलना चाहेंगे? गवर्नमेंट को ये बोलना चाहिए, हम यहाँ जो हमारी तकलीफ है वो तकलीफ को दूर करो बस, और कुछ भी नहीं है। मोदी सरकार से हर जनों से वही गुजारिश है, रेवंत रेड्डी अन्ना से भी वही गुजारिश है कि ऑटो वालों की तकलीफ दूर करो बोल के वही बोलना है हमारा। बोलिए ना, बोलिए। अभी हैदराबाद ये ना पूरा तेलंगाना परेशान है। हम लोग जो ना गैस के लिए फिर भी थोड़ा पेट्रोल मिल जा रहा। गवर्नमेंट में तो है ना, जो है ना वो बोल रहा है कि कुछ प्रॉब्लम नहीं है, परेशान मत हो, बोल रहा ना। वो परेशान मत हो, वो तो फिर ये क्या है रोड पे, वो लोग को देखना चाहिए ना। वो लोग को नहीं दिख रहा क्या? हो पूरा जा रहा ना, नहीं दिख रहा क्या वो लोग को? डीजीपी साहब भी बोला परसों कल जो ना कि भाई नहीं, वो मीडिया पे या फिर किसी चीज पे ना भाई उस पर दिमाग मत लगाओ, खाली बोल रहा है हम जो ना पूरा सप्लाई कर रहा, ऐसा कुछ भी नहीं है प्रॉब्लम बोल के। कहीं के लिए आ रहा है कुछ मालूम है आपको? प्रॉब्लम को जो जंग चल रहा ना उसके लिए हो रहा हूँ, उसके लिए पूरा रुक गया ना हूँ। केंद्र प्रभुत्व जो केंद्र गवर्नमेंट है ना, वो जो सेंट्रल गवर्नमेंट, वो कुछ लेना पड़ेगा ना, आगे सोचना पड़ेगा। हाँ लेना पड़ेगा, लेकिन वो खुद जाके जो ना परेशान किया ना, वो खुद तो जाके परेशान किया। कभी जो ना कोरोना में बोला वो थाली हो जाओ, क्या मालूम कोरोना चले आता।
अभी हो रहा है क्या मालूम, वो नाले में से जो ना थाली लगा के गैस निकालो, मजाक होगा वो, ड्रामा होगा वो, सीरियल टीवी सीरियल हो। हाँ मोदी 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 अभी तो अनबत तो बोल रहा था, क्या है मालूम क्या भाई, वो हम तो 500 रुपया भी लीटर जो ना खरीदेंगे बोल रहा था। कहाँ खरीदता, कहाँ से आता, वो दिया तो खरीदेगा ना वो। अब ये 500 का डाले तो गैस कितना दिन आएगा वो? अरे कितना दिन आएगा वो, 2 घंटे में खत्म होगा, रस्सा चलेंगे तो आप। किलो में जो ना ये ट्रैफिक में तो 15 किलोमीटर बताता हूँ, बिना ट्रैफिक के 20 किलो 18 किलोमीटर बताएंगा हूँ बस, उतना फिर लाइन में घुसना पड़ेगा। ये अभी सुबह आएगा तो क्या मालूम शाम में जाएंगे, शाम में आया तो सुबह में जाएंगा हूँ। अभी तो पूरा लाइन लगा हुआ है पूरा। अभी तो हाफ दिन हुआ, कुछ भी नहीं कमाएगा। अभी वो डालेगा जाएगा उधर, फिर घूमेगा उधर। अभी ये पूरा राउंड सर्कल लकड़ी का पुल घूम के आ रहा है पूरा। अभी ये सुबह मॉर्निंग पंप से आगे लाइन लगा के पूरा राउंड सर्कल फिर के अभी पंप के सामने आए। अभी 2 घंटे से ज्यादा हो रहा, खाना नहीं है, नाश्ता नहीं है, पूरा आदमी वैसी है वो। बंकर वाला क्या बोल रहे हैं? पेट्रोल बंक वाला पेट्रोल पंप वाला कुछ भी नहीं, लाइन से बोल के बोल रहा हूँ। और पैसे भी ज्यादा ले रहा है, 90 ले रहा है, 97 ले रहा है, 100 ले रहा, जैसा समझ में। రైట్, ఇది పరిస్థితి. సో ప్రజలైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ప్రభుత్వాలు కావచ్చు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఒక మార్గం అయితే చూపించాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ప్రభుత్వాలపై అయితే ఉంటుంది. సో ఒక పక్క 2-3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలోనే భారతదేశంలో ఈ పరిస్థితి అయితే వచ్చింది. సో మరి దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాల్సింది, ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండా అని చెప్పేసి ఈ ఆటోకి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూసుకోవచ్చు, లైన్ దాదాపుగా ఈ పెట్రోల్ బంక్ చుట్టుపక్కల ఇక్కడ నుండి స్టార్ట్ చేసి దాదాపుగా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నారట వీళ్ళంతా రావడానికి. పొద్దున 8-9 గంటలకి లైన్లోకి వస్తే ఇప్పుడు పెట్రోల్ బంక్కి రీచ్ అయిన పరిస్థితి. సో పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి చూసుకోవచ్చు, మరి రేపటి వరకు ఎట్లా ఉండబోతున్న పరిస్థితి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.